ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది భక్తుల జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. మనం ప్రార్థన లేకుండా ఏమీ కూడా సాధించలేం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమనే విషయాన్ని మనం ఈ యొక్క సంవత్సరంలో ఈ మందిరం నిర్మాణం అయిన తర్వాత మనం ఈ స్థలంలో కూడుకొని ప్రతి వారము మాకు ప్రార్థన నేర్పించమయ్యా అనే ఆ అంశాన్ని మీద భక్తుల యొక్క జీవితాలలో వాళ్ళు ఎలాగ ప్రార్థన చేసి ఎలాగ జాబ్ పొందగలిగారో ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. భక్తులకు ప్రార్థన చాలా అవసరం. వాళ్ళు దేవునితో నడిచిన వాళ్ళు, వారు దేవుని కొరకు పనిచేసిన వాళ్ళ యొక్క జీవితాల్లోనే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనప్పుడు మనకి ఇంకెంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రార్థన అనేది మనం ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పోయిన వారమున మనం ఈ అంశాన్ని గురించి మనం ఆలోచిస్తూ వచ్చాం. దేశం అంతా కూడా మరి విగ్రహారాధనతో నిండిపోయిన దేశం. దాదాపు 140 కోట్ల ప్రజలు కలిగిన ఈ దేశం ఇంకా ఎక్కువగానే ఉన్నారు. 146 కోట్లు అయిపోయిందన్నారు. కనుక ఇంత దేశ జనాభా ఉన్న ఈ దేశంలో మరి అందరూ కూడా వారు నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో కూడా అదే జరిగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టేసి వారు బయలు దేవతను వారు ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాం. వారు ఆ విధంగా ఆరాధిస్తున్న ప్రజలు వారు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాదు అనే విషయాన్ని ఏలియా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వారు తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గత వారంలో మనం ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఏమేమి ప్రార్థన చేశాడు, ఎలాగ ప్రార్థన చేశాడో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచించడం జరిగింది. ఇందులో మనం ప్రత్యేకంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ లేఖన భాగంలో వారు ఏ విధంగా వారు కర్మేలు పర్వతంపై సవాలు విసిరి అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమన్నాడు? ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో మీరు తడబడుతుంటారు అని చెప్పుకుంటూ వచ్చాడు. 21వ వచనంలో 18వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఏలియాయే దగ్గరికి వచ్చి ఒక సవాలు విసిరాడు. ఎన్నాళ్ళు మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అనే ఆ ప్రశ్న వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని అని ప్రకటన చేశాడు. కనుక ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ప్రజలు తెలుసుకోవాలి. ఎలాగ తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలు తెలుసుకునేటట్లు చెయ్యి ప్రభువా అని అతడు ఎంత కాలం ప్రార్థన చేశాడో చూస్తున్నాం. ఈరోజు మనం కూడా మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, మన బంధువుల కొరకు, ఆ యొక్క నిజమైన దేవుణ్ణి ఆరాధించని ప్రజల కొరకు మనం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. వారు నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఏమేమి చేశాడో వరుసగా 7 విషయాలు ఇందులో ఉన్నాయని నేను గత వారంలో మీకు తెలియజేయడం జరిగింది. మొదటి విషయం, చేసిన విషయం, మొట్టమొదట ప్రార్థనకు ముందు మనం సిద్ధపడవలసిన అవసరత ఉంది. చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ ఏమాత్రం కూడా సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు లేని ప్రార్థనకు జాబ్ ఎంత మాత్రం కూడా రాదు. కనుక ప్రార్థనకు వస్తున్నప్పుడు మంచి సిద్ధపాటు అనేది చాలా అవసరం.
మనం సిద్ధపడవలసిన అవసరత కూడా ఉంది. మన ప్రార్థనలకు జాబు రాకపోవడానికి కారణం మనం సరి అయిన రీతిగా సిద్ధపడకపోవడమే అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదట వారి దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గరికి వెళ్ళి ఈ సవాలు విసిరాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే జనులందరినీ కూడా దగ్గరికి రమ్మని చెప్పాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు 30వ వచనంలో మొదటి సిద్ధపాటు ఏంటంటే మీరు దేవుడి దగ్గరికి రండి అని చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా అనే మాట ఉంది. ఇప్పుడు రండి, దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వచ్చాను. ఎవరు దేవుడో ఆ విషయాన్ని మీరు తేల్చుకోమని చెప్పాను. బయలు దేవుడైతే వాళ్ళందరూ కూడా బయలుని ఆరాధిస్తూ ఉన్నారు కదా, మీరు తెలుసుకోండి అని చెప్పారు. చెప్తే ఆ బయలు ఎంత మాత్రం కూడా జాబ్ ఇవ్వలేదు కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు రండి, దేవుడి దగ్గరికి రండి, నా దగ్గరకు రండి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక మొట్టమొదట మనం చేయవలసిన విషయం అంటే దేవుని దగ్గరికి రావడం అనేది. మనం కూడా మన మనస్సు, మన యొక్క ఆత్మ మనం దేవుని దగ్గరికి తీసుకురావాల్సిన అవసరత ఉంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసు ఎక్కడో పెడతాం, మన యొక్క ఆత్మను ఎక్కడో తిరుగుతున్నట్లుగానే ఉంటుంది. కనుక ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో ఆ యొక్క 15 నుంచి 17 వరకు వచ్చిన భాగాన్ని నేను మీకు గతంలో తెలియచేశాను. నేను ఆత్మతో ప్రార్థింతును, మనసుతోనూ ప్రార్థింతును అని చెప్పాడు. గనక మన ప్రార్థన అనేది ఆత్మతోనూ మనసుతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పెదవులతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఏమాత్రం జాబ్ రాదు. మనం పెదవులతో ప్రార్థన చేయడం కాదు, చక్కని చక్కని పదాలతో, మంచి మంచి పదజాలాలతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జాబ్ రాదు. ఎలాంటి ప్రార్థనకు జాబ్ వస్తుంది అనంటే మనం మనస్సుతోనూ ఆత్మతోనూ మనం ప్రార్థన చేయగలిగినప్పుడు వాటికి జాబ్ వస్తుందనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మొట్టమొదట చెప్పాడు దగ్గరికి రండి అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని ఏం చేశాడు అనంటే అక్కడ చేసిన పని ఏంటంటే మీరు ఇక పడిపోయిన ఆ బలిపీఠాన్ని బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 30వ వచనంలో అతడు క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి అనే మాట ఉంది. ఏం బాగు చేశాడో చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రార్థన జీవితాలు సంఘాల్లో అన్నీ కూడా పడిపోయాయి అని చెప్పాలి. ఈరోజు వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థనలు లేకుండా పోయాయి. ఆ ప్రార్థనలే లేకపోయినప్పుడు ఏ జాబ్ వస్తుంది అనే విషయాన్ని ఆలోచన చేయాలి. అందుకే పోయిన వారమున మీకు చెప్తూ వచ్చాను, మొట్టమొదట మన ప్రార్థన జీవితాలను చక్కబరుచుకుందాం. మన కుటుంబ ప్రార్థన జీవితాలను చక్కబరుచుకుందాం. వ్యక్తిగత ఆ యొక్క ప్రార్థనలను మనం చక్కబరుచుకుందాం. సంఘ ప్రార్థనలు కూడా మనం చక్కబరుచుకుందాం, సరి చేసుకుందాం, వాటిని సరిదిద్దుకుందాం. ఇప్పుడు ఏమైపోయింది, పడిపోయాయి. ప్రార్థన చేసి ఎంతకాలం అయిందో, ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో మోకరించి ఎంతకాలం అయిపోయిందో. కానీ ఇక్కడ ఏ బలిపీఠం అయితే పడిపోయిందో ఆ బలిపీఠాన్ని మొట్టమొదట బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పోయిన వారమున మనం గమనిస్తూ వచ్చాం. ఆ తర్వాత చేసిన పనేంటో మనం చూస్తున్నాం. ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత ఇప్పుడు ఆ బలిపీఠాన్ని ఎలాగ సిద్ధం చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అది అంతా కూడా చాలా చక్కగా ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత దానికి ఒక కట్టెలు క్రమముగా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. 33వ వచనంలో చూస్తూ ఉంటే క్రమము కావాలి. ఈ రోజున మన జీవితంలో క్రమశిక్షణ లేని అయిపోయింది. ఎప్పుడో
అడపా ప్రార్థన చేసుకుంటుంటాం. కానీ ఏదైనా సరే ఒక ప్రార్థన జీవితానికి ఒక క్రమము అనేది చాలా అవసరం. కనుక మన జీవితంలో క్రమము కావాలి అనే దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. ఆ క్రమములో ఏం చేశాడు, ఎలాగ చేశాడు అనే విషయాన్ని గురించి పోయిన వారమున ఈ 3 విషయాలు నేను మీతో ప్రస్తావించడం జరిగింది. ఈ రోజున మనం 4, 5, 6, 7 ఈరోజు ముగిద్దాం. మనం దాంట్లో మొట్టమొదట ఏం చేశాడు అనే విషయాన్ని అంతా కూడా సిద్ధపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని కూడా సిద్ధపడ్డాడు. ఎంత బాగా సిద్ధపడ్డాడు. దాదాపు 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు జనులను సిద్ధపరిచాడు, దగ్గరికి రమ్మని చెప్పాడు, ఆ పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. ఇప్పుడేమో అంతా కూడా దాన్ని నీళ్లతో తడిపినట్లుగా చూస్తున్నాం. కట్టెలన్నీ కూడా క్రమముగా పేర్చి అంతా కూడా సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి అనే విషయాన్ని కనుక ఇక్కడ పాత నిబంధనలో వారి ప్రార్థన జీవితాలు చాలా స్పష్టంగా ఉండేవి. అందుకే ఇప్పుడు చేసిన ప్రార్థన అనేది ఎప్పుడు చేస్తున్నాడో చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 36వ వచనంలో చదువుతున్నాను. హస్తమయ నైవేద్యము నర్పించు సమయమున అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒక ప్రార్థన కాలము అనేది కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనక ఈ ప్రార్థన కాలం అనేది చాలా ప్రాముఖ్యం. మనం అనుకుంటూ ఉంటాం ఈ రోజున మన ప్రార్థన కాలం అని 7 నుంచి మనం 9 గంటల వరకు మనం ప్రార్థన చేద్దాం, కూడుకుందాం సంఘంలో అని పెట్టుకున్నాం. కానీ మనలో ఒక క్రమశిక్షణ కానీ ఒక క్రమము కానీ లేకుండా అయిపోయింది. అసలు వారు ఆ యొక్క పాత నిబంధనలో వారు చేసే ప్రార్థన అనేది చాలా క్రమముగా వారు చేసినట్లుగా చూస్తున్నాం. ఎంత క్రమము కావాలి. ఈ రోజున మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేయడం కాదు. అందరూ కూడా కూడుకొని ఏక మనసుతో ఒక సమయానికి రావడం అనేది అలవర్చుకోవలసిన అవసరత ఉంది. మీరు దానియేలు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు దినమునకు 3 ముమ్మారు ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యంగా కనబడుతుందో మనం చూడొచ్చును. ఆ పద్ధతి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున వారు ఎప్పుడు చేస్తున్నారు? అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అతడు ఎలాగ ప్రార్థన చేశాడు అనేది ఒక క్రమముగా ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. సమయం చాలా ప్రాముఖ్యం అనుకున్నారు వాళ్ళు. ఆ సమయం అనేది ఎంత ప్రాముఖ్యమో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథానికి మనం వెళ్తే అక్కడ చదువుతున్న విషయాన్ని కూడా నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి రండి. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కాదు, వారు ఎప్పుడు చేతులెత్తేవారు. 141వ కీర్తనలో 2వ చరణంలో నా ప్రార్థన ధూపం వలెను, నా చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను అనే మాటను చెప్పాడు. ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేసే సమయం అనేది చాలా ప్రాముఖ్యం వాళ్ళకి. వాళ్ళు ప్రార్థన సమయం ఎంత ప్రాముఖ్యంగా ఎంచారో ఒకసారి చూడండి. 141వ కీర్తనలో 2వ చరణంలో ఆ మాటలు చదువుకుంటూ వచ్చాను. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఆ ప్రార్థన కాలం అనేది వాళ్ళకు పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమని వారు భావించారు. మీరు అపోస్తల కార్యానికి కూడా వెళ్ళినప్పుడు అపోస్తల కార్యంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో ఆ యొక్క పేతురు యోహానులు ఏ కాలంలో వెళ్ళారో ఒకసారి చూడండి. వాళ్ళు కూడా వెళ్తున్న సమయంలో పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు వెళ్ళారు అనంటే
ప్రార్థన కాలము అనే విషయాన్ని చూస్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తున్నాం. ప్రార్థన కాలమున అనే మాటను గమనించాలి. మనం ఏదో మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేయడం అనేది పాత నిబంధనలో అది కుదరదు. వారు ఒక ప్రార్థన కాలం అనేది ఉంది. ఆ ప్రార్థన కాలమున ఆ సమయంలో ఎక్కడ ప్రార్థన చేయాలో, ఎలాగ ప్రార్థన చేయాలో వాళ్ళు చాలా చక్కగానే ఒక మంచి అవగాహన కలిగి ఉన్నారు. ఈ రోజున నూతన నిబంధనలో ఉన్న విశ్వాసులం మనం ఎటువంటి క్రమము అనేది కనబడదు. అసలు ఎలాగ ప్రార్థన చేయాలో కూడా తెలియదు మనకి. ఆ ప్రార్థన అనేది ఎలాగ చేశారు, ఏ రీతిగా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థనలో కూడా సమయం చాలా ప్రాముఖ్యం అనుకున్నారు. అది బలిపీఠము దగ్గరే వెళ్ళి ప్రార్థన చేశారు, ఎక్కడో చేయలేదు. మీరు చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి తిరిగి మనం అక్కడికే వెళ్దాం. రాజుల గ్రంథంలోనికి వెళ్దాం. ఆ రాజుల గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు 18వ అధ్యాయానికి మనం వెళ్దాం. 36వ వచనంలో అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తగు ఏలియా దగ్గరికి వచ్చి, ఎక్కడికి వచ్చాడు? ఆ బలిపీఠము దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎక్కడికో రాలేదు, దగ్గరికి వచ్చాడు. ఆ ఎక్కడైతే ఉందో ఆ స్థలానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన కూడా ఎంత క్రమముగా ప్రార్థన చేశాడో మనం చూడొచ్చునండి. ఈరోజు మన ప్రార్థన జీవితాలు కూడా క్రమముగా ఉండడం లేదు. అసలు కొత్త నిబంధనలో మనం ఎలాగ ప్రార్థన చేయాలో అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. చాలాసార్లు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఈ రోజున ఏసయ్యా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. అది సరైన పద్ధతి కాదు. మనం ప్రార్థన చేసే విధానం కూడా ప్రభువు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. వారు యేసు ప్రభు వారు చెప్పిన విషయాన్ని చూస్తే, నా నామమున తండ్రిని అనే మాటను చెప్పాడు. నా నామమున తండ్రిని మీరు దేనిని అడుగుదురో దానిని చేతును అని చెప్పాడు. గనక మనం ఎవరిని సంబోధించాలో కూడా మనకి తెలియాలి. ఈ క్రమము అనేది క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు కూడా క్రమము లేదు, ప్రార్థించే అలవాటు కూడా లేదు. నేను చిన్నపిల్లలందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్యా అని ప్రార్థన చేయొద్దు, తండ్రికి ప్రార్థన చెయ్యండి అని చెప్పాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాలి అని చెప్పాను వాళ్ళకి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను అనంటే, మొట్టమొదట ప్రార్థనకు ఒక క్రమము కావాలి. యేసుక్రీస్తు నామములోనే మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. ఎవరి ద్వారా మనం ప్రభు దగ్గరికి చేరుతున్నాం అనంటే, యేసు ప్రభు ద్వారానే తండ్రి యొద్దకు మనం చేరగలం అనే విషయాన్ని గమనించాలి. అందుకే మీరు గమనిస్తున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు అనే మాటను చెప్పాడు. గనక మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎలాగ వెళ్ళాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఏ నామములో శక్తి ఉందో ఆ విషయాన్ని అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ నామములోనే తప్ప అనే విషయాన్ని చెప్పాడు. యేసుక్రీస్తు నామములోనే అనే విషయాన్ని, ఈ నామములోనే మనం ఏ నామములో చేరాలో ఆ విషయాన్ని గురించి చాలా చక్కగా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం ఎవరి నామములో మనం ప్రార్థన చేయాలి అనంటే, యేసుక్రీస్తు నామములోనే మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు ఒక్కసారి చదవండి. ఆ మాటలు మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాల్లో మీరు నా నామమున తండ్రిని ఏమి అడుగుదురో అని చెప్పుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూడొచ్చును. అలాగే 16వ అధ్యాయంలో కూడా 23, 24 వచనాల్లో కూడా మీరు ఈ మాటలు చూడొచ్చు. కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ నామములో ప్రార్థన చేయాలో అది చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాను.
కనుక మనమందరం కూడా ఎలాగా ప్రార్థన చేయాలో, ఏ నామములో ప్రార్థన చేయాలో అనే విషయాన్ని, ఎవరి ద్వారా ప్రార్థన చేయాలో తెలియాలి అసలు. కనుక మనం తండ్రికి సంబోధించడం, ఏలియా చాలా చక్కగా సంబోధించాడు, అక్కడికి వెళ్దాం. కానీ క్రొత్త నిబంధనలో మనం అలాగ ప్రార్థన చేయాలంటే అది కాదు. ఒక ప్రార్థనకు ఒక మాదిరి ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వచనాలు చెప్పాను. ఏమన్నాను? యోహాను సువార్తలోనికి తీసుకుని వెళ్ళి 13వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయంలో వచనాలు చెప్తూ ఏమన్నాను? మనం యేసుక్రీస్తు నామములో అనే ప్రార్థన చేయాలి. గనక నా నామమున తండ్రిని మీరు ఏమి అడుగుదురో అనే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? గనక చాలాసార్లు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన అనేది పరిశుద్ధాత్మకు సంబోధించడం కాదు, యేసు ప్రభుకు సంబోధించడం కాదు, తండ్రికి మనం సంబోధించడం నేర్చుకోవాలి. తండ్రికి సంబోధించాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి. ఇది చాలా పెద్ద సిద్ధాంతము అనే విషయాన్ని గమనించాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, యేసయ్యను అడుగుతున్నాం, యేసయ్యను ప్రార్థన చేసుకోండి అని చాలాసార్లు అంటుంటాం. కానీ ఎవరి నామములో, యేసుక్రీస్తు నామములో తండ్రికి ప్రార్థన చేయడం అనేది చాలా అవసరం. అయితే ఎవరి సహాయంతో ప్రార్థన చేయాలి అనంటే, దేవుని యొక్క వాక్యంలో మీరు ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన అనే మాటను చెప్పాడు. ఎవరి వలన మనం ప్రార్థన చేయాలో ఆ విషయాన్ని స్పష్టంగా తెలియాలి. ఆత్మ వలన అనే మాటను ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అన్నాడు. ఆత్మ వలన అనే మాటను అది అండర్లైన్ చేయాలి మీరు జాగ్రత్తగా. ఎందుకు చెప్తూ ఉన్నాను అనంటే, మళ్ళీ ఇలాంటి పొరపాటు ప్రార్థనలో చేయవద్దు దయచేసి. గూగుల్ మీట్లో చేరిన వాళ్ళు కూడా ఇది చాలా జాగ్రత్తగా, మేము యేసయ్యకు ప్రార్థన చేసుకుంటున్నాం కదా అని అంటున్నాం. కానీ అది కాదు ప్రార్థన. ఆ ప్రార్థన విధానం అనేది ఉంది. అందుకే చెప్పాను, మనలో క్రమము లేని ప్రార్థన, అటువంటి ప్రార్థనకు జాబు రాదు అసలు. క్రమము కలిగిన ప్రార్థనకే జాబు వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మనం తండ్రికి సంబోధించాలి. యేసుక్రీస్తు నామములో ఎవరి వలన వెళ్ళాలి? ఆత్మ వలన అనే విషయాన్ని అక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఆత్మ వలన ఏం చేయమని చెప్పాడు? ప్రతి సమయమందు అనే విషయాన్ని చెప్పాడు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో ఆత్మ వలన గనక నీ సొంతగా వెళ్ళిపోవడం కాదు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటివి చాలా ప్రాముఖ్యం. అక్కడ ఏలియా జీవితంలో అది ప్రాముఖ్యం అయినట్లుగా చూస్తూ ఉన్నాం. దేని మీద నిలబడ్డాడు? ఏ మాటల మీద నిలబడ్డాడు? ఏలియా చేసిన ప్రార్థనకు జాబు రావడం అనేది కేవలం ఏదో ఇష్టానుసారంగా ప్రార్థన చేయలేదు. అన్ని జనుల వలె మీరు ప్రార్థన చేయవద్దని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అన్ని జనులు ఏం చేస్తారు? వ్యర్థమైన మాటలు చెప్తూనే ఉంటారు. యేసయ్యా యేసయ్యా, నాయనా, తండ్రి అని ఇలాగా వారు చెప్తూనే ఉంటారు. కానీ మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేయమన్నాను? మనసుతోనూ ఆత్మతోనూ అని చెప్పాను. మనసు దగ్గర పెట్టుకో. ఆ యొక్క పెదవులకు వచ్చినట్లుగా మనం చెప్పేయడం కాదు అనేది అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు ప్రార్థన అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎలాగా మనం ప్రార్థన చేయాలో ఆ విషయాన్ని చెప్పాను. ఇప్పుడు రండి, ఏలియా యొక్క ప్రార్థన జీవితానికి ఒక క్రమము ఉంది అని చెప్పాను. ఆ క్రమములో ఏం జరుగుతుందో విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి తిరిగి వచ్చేద్దాం. ఆ యొక్క రాజులు గ్రంథంలోనికి వెళ్దాం. 18వ అధ్యాయంలోనికి రండి. ఆ 18వ అధ్యాయంలో ఇలాగు ప్రార్థన చేశాను అని అన్నాడు. ఇలాగు అని అన్నాడు. ఎలాగు ప్రార్థన చేశాడో ఇప్పుడు చూడండి. ఆ మాటలు 36వ వచనంలో ఇలాగు అనే విషయాన్ని చెప్పాడు. ఎవరికి మొట్టమొదట సంబోధించాడో చూడండి. ఆ దేవుణ్ణి సంబోధించే విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఎలాగ సంబోధించాలి అనంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా
అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యెహోవా అనగానే నేను మీకు మొన్న ఆదివారం సమయంలో కీర్తన భాగాన్ని చెప్తూ ఉన్నప్పుడు కూడా చెప్పాను. యెహోవా అనంటే ఉన్నవాడు, అనువాడు అని చెప్పుకుంటూ వచ్చాను. మారని వాడు అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాను. గనుక మొట్టమొదట దేవుణ్ణి సంబోధించడంలో ఎలాంటి విశ్వాసముతో సంబోధిస్తూ ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున దేవుని నామాన్ని, చాలా పెద్ద నామాన్ని చెప్పచ్చు, కానీ అక్కడ విశ్వాసముతో అనే విషయాన్ని యెహోవా అనే ఒక సంబోధన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. నువ్వు శాశ్వతమైన దేవుడివి, నువ్వు మార్పు లేని దేవుడివి, నువ్వు ఉన్నవాడివి అనే విషయాన్ని అందులో ఆ పదజాలంలో చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు, అందుకే మనం హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు 11వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుతున్న, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని అనే విషయాన్ని ఇప్పుడు ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు యెహోవావి, నేను ఉన్నవాడను, అనువాడను అనే విషయాన్ని, నువ్వు ఉన్నావు అనే విషయాన్ని పూర్తిగా విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతే మాత్రమే కాదు, ఆ ప్రార్థనలో ఏముంది అనంటే, నువ్వు మోషేకు ప్రత్యక్షపరచుకున్న నామము. మోషేని అడిగినప్పుడు మోషే అడిగాడు, దేవుణ్ణి అడిగాడు, నీ నామం ఏంటి అనంటే చెప్పాడు. అప్పుడు దేవుడు తనకి ప్రత్యక్షపరచుకున్నాడు. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయంలోనికి వెళ్తే మీరు తీస్తే మనకి ఇప్పుడు అవ్వదు, ఎప్పటికీ అవ్వదు అసలు. అందుచేత మీరు అర్థం చేసుకోవాలి. మోషే అడిగాడు, నీ పేరు ఏమని అంటే, అడిగితే చెప్పమంటావు అనంటే, నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పమన్నాడు. గనక దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని ఏలియా అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? మనం చేసుకున్న వాడి కొరకు ప్రార్థన చేయడం లేదు, ఉన్నవాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉన్నాడు అనే విషయాన్ని విశ్వాసముతో, ఆయన ఉన్నాడు, అదే ఏ కార్యాలైతే ఆ మోషే కాలంలో ఏ దేవుడైతే చేశాడో, ఏ కార్యాలైతే చేశాడో, ఆ దేవుడు ఉన్న దేవుడు కొరకు ఆ దేవుణ్ణే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎన్నో అద్భుతాలు చేశావు, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేశావు, మన్నాని ఇచ్చావు, బండలో ఆ యొక్క నీళ్లని ఇచ్చావు, ఇన్ని కార్యాలు చేశావు, ఐగుప్తీయులందరినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచేశావు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడి నువ్వు ఈ రోజు కూడా ఉన్నావు అనే విషయాన్ని, దేవుడు మారని దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఇతడు ఎరిగినట్లుగా చూస్తున్నాం. ఈ రోజు నీ ప్రార్థనలో చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడనే ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. కానీ మనలో విశ్వాసం కనబడడం లేదు. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నేను ఇక్కడ దేవుడు ఉన్నాడనే వచ్చాను, ప్రార్థన చేస్తున్నాననే విశ్వాసం నీ జీవితంలో కావాలి. అదే ఏలియా జీవితంలో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనక ఆయన నామంలో సంబోధించడంలో చాలా అద్భుతంగానే ఉంది. ఇంకొక విషయాన్ని, ఆయన ఉన్నాడు అని చెప్పడం మాత్రమే కాదు, ఇంకేమి నమ్మాడు అనంటే, దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను, అబ్రహాము, ఆ యొక్క ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా అనే విషయాన్ని చెప్పాడు. ఎవరు నువ్వు దేవుడివి అనంటే, నువ్వు ఎవరి దేవుడివి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడివి అనే విషయాన్ని. అంటే ఆ మాటలు చెప్పడంలో ఏముంది అనంటే, నువ్వు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చువాడవి అని అర్థం చేసుకుని ప్రార్థన చేశాడు. దేవుని వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి అనే విశ్వాసంతోనే అతడు ప్రార్థన చేస్తున్నట్టు, ఆ సంబోధనలోనే, ఆ దేవుని సంబోధనలోనే ఇంత విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లుగా చూస్తున్నాం. నువ్వు ఎటువంటి వాడివి? వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చేవాడివి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో నువ్వు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో నువ్వు అబద్ధమాడుటకు నువ్వు నరుడు కాదు అనే విషయాన్ని సంఖ్యాకాండంలో చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఈ రోజున మనం ఎలాంటి దేవుణ్ణి నమ్ముతున్నాం, ఏ దేవుడు వాగ్దానం చేశాడో
ఆ దేవుడు ఉన్న దేవుడు, వాగ్దానము చేసిన దేవుడని నమ్మి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఏలియా యొక్క ప్రార్థనలో మొట్టమొదట మనం ఏదో ప్రార్థన చేశాడు అని అనుకోవద్దు. ఎంత సిద్ధపడ్డాడో, ఎంత దేవునందు విశ్వాసం ఉంచాడో. మనం చాలాసార్లు కూడా ఏమనుకుంటాం, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని అనుకుంటాం. కానీ ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ఆ మనుషుడు ఎలాగ నమ్మాడు, ఎలాగ విశ్వసించాడు, ఏ మాటలందు నమ్మకం ఉంచాడో, ఆ నమ్మకం మన జీవితంలో ఉంటే దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. ఈరోజు ప్రార్థన మాత్రం చేస్తాం, ఎందుకంటే ఆ పదజాలన్నీ కూడా మనకి తెలుసు, కానీ ఆ పదజాలాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థన చేసిన పదజాలాల్లో ఉన్న దేవుణ్ణి మాత్రం నమ్మడం లేదు. ఆ దేవుని వాగ్దానాలు నమ్మడం లేదు. ఆ విశ్వాసం మనలో కనబడడం లేదు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని చెప్తున్నాం. ఏలియా యొక్క విశ్వాస జీవితం మనలో ఉంటే దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. ఈ రోజున అది ఏమీ కనబడడం లేనట్లుగా చూస్తున్నాం. ఏమని ప్రార్థన చేశాడు అనే విషయాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. ఆ ప్రార్థనలో ఏమి విషయాలు ఉన్నాయి, అసలు ఎలాగ సంబోధించాడో, ఎలాగ విశ్వసించాడో చెప్పాను. ఆ యొక్క మాటలు మనం 5వ విషయంలో చెప్పుకుంటూ వచ్చాను. ఎలాగ సంబోధించాడో చెప్పాను. ఇప్పుడు ఆ ప్రార్థనలో విషయాలు ఏంటి అనే విషయాన్ని, ఈ రోజున మన ప్రార్థనలో విషయాలు మన మనసుకు ఏదొస్తే అది ప్రార్థన చేయడం అనేది నేర్చుకుంటాం. కానీ ప్రార్థనలో విషయాలు ఒక నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరత ఉంది. మనం ఒక దుకాణానికి వెళ్ళి అక్కడ ఏది కావాలి అని అడిగితే అక్కడ ఆలోచించడం కాదు. అందుకే చెప్పుకుంటూ వచ్చాను, ప్రార్థనకు ఎంత సిద్ధపాటు అవసరం. అసలు మనం ఒక కొట్టుకి వెళ్తే, దుకాణానికి వెళ్తే, ఆ దుకాణం దగ్గర కూర్చుని ఆలోచించడం కాదు. మనం ఇంటికి ఏం అవసరమో ఆలోచించడం కాదు. ఒక ఇంట్లో ఏముందో ఏమీ లేదో ఆ పరిస్థితులు అన్నీ కూడా గమనించి గుర్తించి ఆ కొట్టుకు వెళ్ళాలి. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏం కావాలి, అసలు నా ఇంట్లో ఏం అవసరం, నా జీవితంలో ఏది అవసరం, అది గుర్తించకుండా ప్రభు దగ్గరికి రావద్దు. మొట్టమొదట తెలుసుకో. దేవుణ్ణి అడిగినప్పుడు, ఆ యొక్క దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిర్దిష్టంగా నువ్వు చెప్పగలిగిన ఆ యొక్క ఆ మాటలు ఉండాలి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఏమి ఉండవండి. ఇక్కడికి వస్తారు, ఏదో ప్రార్థన చేస్తుంటారు. అందుకే అన్నాడు, అన్ని జనుల వలె ప్రార్థన చేయవద్దు అని చెప్పాడు. మనసు లేదు, ఆత్మ లేదు, సిద్ధపాటు లేదు. అందుకే మన ప్రార్థన జీవితాలకు జాబులే లేవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏంటి ఆ విషయాలు ఏంటి అనంటే, దాంట్లో 4 విషయాలు ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. నేను ఎంత గొప్పోణ్ణి అని కాదు అక్కడ చెప్పింది. ఎలాగ ప్రార్థన చేశాడు, 4 విషయాలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజున మన ప్రార్థన జీవితంలో ఏ విషయాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం అడుగుతున్నాం, కానీ ఏం అడుగుతున్నాం, ఏం అడుగుతున్నాం. మొట్టమొదట చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, ఏమన్నాడు, దేవా. ఆ మాటలు చూడండి, ఎలోహిం అనే విషయాన్ని చెప్పాను. దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని నేను చెప్పాను. గనక యెహోవా ఉన్నవాడు, యెహోవా ఆ యొక్క ఎలోహిం అనే విషయాన్ని చెప్పాడు. ఎలోహిం అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వమును సృష్టించిన దేవుడు అనే విషయాన్ని ఎరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవా అని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడువై ఉన్నావని అనే విషయాన్ని మొట్టమొదట ఏమని ప్రార్థన చేశాడో చూడండి. ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడువై ఉన్నావు అనే విషయాన్ని, ఈ రోజున మా మధ్యలో నువ్వు ఉన్న దేవుడివి అనే విశ్వాసం మనకుందా? అసలు ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మన మధ్యలో దేవుడు ఉంటే మనం ఇష్టం వచ్చినట్లు ఉండవండి. ఎంత భక్తి తాత్పర్యంతో ఉంటామో, ఎంత భయభక్తులతో ఉంటామో. కానీ ఈరోజు ప్రార్థన అంటే భయభక్తులే లేకుండా పోయి, ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోగానే బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటి, దేవుడు ఉన్నాడనే ఆ భావన ఉంటే నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తూ ఉంటే
నువ్వు ఎలా కదులుతావు ఒక్కసారి ఆలోచించే. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇశ్రాయేళ్ల మధ్యలో దేవుడివై ఉన్నావు అనే విషయాన్ని మొట్టమొదటి చెప్పాడు. నువ్వు దేవుడివవు, నువ్వు దేవుడివి అనే విషయాన్ని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు అని అంటే, దేవుని యొక్క వాక్యంలో అన్నాడు, నేను నీ సేవకుడను అని చెప్పాడు. ఏమన్నాడు? నేను నీ సేవకుడను. ఈ రోజున చెప్పాల్సిన విషయం, ప్రభువా నేను నీ బిడ్డను, ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డను అని చెప్పగలవు. అసలు నేను నీ సేవకుడను అని చెప్పాడు. ఈ రోజు ప్రార్థన చేస్తాం, కానీ నిజంగా ఆయనతో సంబంధమే లేదు. ఆయన బిడ్డవే కాదు, ఆయనను అంగీకరించనే లేదు. పెదవులతో ప్రార్థన చేస్తే ఏ ప్రార్థనకు జాబ్ వస్తుంది? నిజంగా దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన నా యజమానుడు, నేను ఆయన సేవకుణ్ణి అనే విషయాన్ని, ఎంత అద్భుతమైన విషయాన్ని, నేను నీ సేవకుడను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం, నేను నీ సేవకుడను అంటే దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ ప్రార్థనలో మీరు గమనించాలి. గనుక మూడవది ఇంకేమంటున్నాడో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నారు. ఆ మాటలు ఎలాగ చెప్పాడో చదువుతున్నాను. ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత, ఏ సెలవు చేత చేస్తున్నా? నీ మాట చొప్పున చేస్తున్నా అని అన్నాడు. ఈ రోజున నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని వాక్యానుసారమైన ప్రార్థననా అనేది ఒక్కసారి ఆలోచన చేయి. అందుకే చెప్పాడు, మీరు దేవుని చిత్తానుసారంగా మీరేది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని చెప్పుకుంటూ వచ్చాడు. మన మాటలు ఎలాగున్నాయి? దేవా నీ మాట, నీ మాట, నీ మాట అంటే బైబిల్ మనకు తెలిస్తే కదా, వాక్యం చదివితే కదా మన ప్రార్థన జీవితాలు మారతాయి. కానీ బైబిల్ని ఏమి చదవం, అసలు బైబిల్ని గురించిన ఆలోచనే ఉండదు అన్నాడు. నీ మాట, ఆ విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఏమన్నాడు? ఈ కార్యములన్నీయు నీ సెలవు, నా సొంతగా చేయడం లేదు, నేను నా సొంతది కాదు, అసలు నీ మాట చొప్పున ప్రభువా నీ సేవకుడను. ఎంత అద్భుతమైంది. నేను ఇంతకు ముందు కూడా హన్నా చెప్పాను. హన్నా గురించి మాట్లాడుతూ హన్నా ఏముంది? నీ సేవకురాలను అన్నాడు. నీ సేవకురాలను, నీ దాసురాలను. మొట్టమొదట దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. సంబోధించడం కాదు, సంబంధం కావాలి. ఆ సంబంధం ఉంటే ఆయన మాటకు లోబడతావు, ఆయన మాట వింటావు, ఆయన మాటకు లోబడు. ఆయన చెప్పినట్లుగా చేశాడు. ఏం చేశాడు? నీ మాట చొప్పున. ఈ రోజున దేవుని మాట చొప్పున నువ్వు జీవించడం నేర్చుకుంటే ప్రార్థన చేస్తున్నాడు. అందుకే అన్నాడు, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా పిలుచుట ఎందుకు అని అన్నాడు. ఈరోజు దేవుని మాట ప్రకారంగా జీవించావు, వాక్యానుసారంగా జీవించావు, ప్రార్థన మాత్రం చేసేస్తూ ఉంటావు. ఎందుకు ఆ ప్రార్థనలో? ఎందుకు దేవుడు దానికి జాబ్ ఇవ్వడు? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని చెప్పుకుంటాం, కానీ చెప్పుకోవడం వరకే ఉంది. కానీ మన జీవితంలో ఆ విధంగా జీవించడం అనేది మనం అలవర్చుకోలేదు. ఇంకా ఏమంటున్నాడో చదువుతున్నా దేవుని యొక్క వాక్యంలో 4వ విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఏమన్నాడు? నీ సెలవు చేత నేను ఇదంతా చేస్తూ ఉన్నాను అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. నా మాట కాదు ప్రభువా, నా చిత్తం కాదు, నా ఉద్దేశాలు కావు, నీ ఉద్దేశాలు, నీ మాట. ఈ రోజున నువ్వేది చేసినా దేవుని మాట చొప్పున, దేవుని చిత్తానుసారంగా చెయ్యి. దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఇక ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను చూడండి. ఎందుకు ఆలకించాలి అనంటే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఏమన్నాడు? 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు. ఎవరి తట్టు? నా తట్టు కాదు, మా సంఘానికి కాదు, నీ తట్టు. దేవునికి మహిమ రావాలి. ఈ రోజున చాలా మంది నేను సేవకుడిని అందరూ తెలుసుకునేలాగా అని కాదు. ఈ రోజున ఎటువంటి రీతిగా ఉంది? నీ సేవకుడను, ఈ ప్రజలు నీ తట్టు తిరగాలి, నా తట్టు కాదు, నీ తట్టు తిరగాలి. ఆ ప్రార్థనలో ఎంత గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ రోజున మన ప్రార్థనలో విషయాలు ఏమున్నాయి?
చాలాసార్లు కూడా మేము ప్రార్థన చేసాం. సేవకులు కూడా చాలా మంది చెప్పుకుంటారు, మేము ప్రార్థన చేసాం, దేవుడు వాళ్ళని బాగా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పుకుంటారు. నిజంగా ఏలియా అని చెప్పి వారు నీ తట్టు తిరగాలి, వారు నువ్వు నిన్ను తెలుసుకోవాలి, నన్ను కాదు తెలుసుకునేది, వారు నిన్ను తెలుసుకోవాలి. చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఇది కాదు, తన విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఏ విషయాలు ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో తెలియకుండా మనం ఎంత గింజుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పండి. మనం ప్రార్థన చేసే విధానం అనేది మనం అలవర్చుకోలేదు. ఇంకా ఏం చేశాడు దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఏమని చెప్పుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేశాడు ఏమన్నాడు ఇప్పుడు చూడండి. 38వ వచనంలో అతడు ఇలాగూ అన్నాడు. ఎంత అద్భుతమైన ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. నువ్వు కూడా ప్రార్థన అందుకే యేసు ప్రభు గారు కూడా చెప్పింది ఏమన్నారు, శిష్యులకు ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమని అడిగితే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఈ రోజు కూడా అదే చెప్తున్నా, ఏలియా ఇలాగూ ప్రార్థన చేయి. ఏలియా ఇలాగూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తుండగానే ఏమైపోయాడు, దేవుని యొక్క వాక్యంలో పైనుంచి యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందు నీళ్లు ఆరిపోజేశాను. అంతటా జనులందరూ దాన్ని చూచి యెహోవాయే దేవుడు. ఇదొక్కటే తన ఆశ. అందరూ తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ. అది ప్రార్థన. మనం ఇలాగ ప్రార్థన చేస్తే ప్రార్థనకు జాబ్ వస్తుంది. ఈ రోజున మనం ఇలా ప్రార్థన చెయ్యం, మనకి నోటికి వచ్చింది ప్రార్థన చేస్తాం. మనసు ఉండదు, ఆత్మ ఉండదు. దేవుని సంబోధించాం, యేసుక్రీస్తు నామములో చేరాం, ఆత్మ వలన సహాయంతో ప్రార్థన చేయం, అంతే. అందుకే ప్రార్థనకు జాబ్ రావడం. ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత చిన్న ప్రార్థన అది. చిన్న ప్రార్థన. మీరు పదజాలాలు లెక్క పెట్టుకుంటే అది 1 నిమిషం కూడా పట్ల. మనం గంట ప్రార్థన చేసామంటాం. గంట ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేసావు? గంట ప్రార్థన చేశారు, ఏం ప్రార్థన చేసావు గంట? దేవుడికి కావాల్సింది దీర్ఘ ప్రార్థనలు కాదు. దేవుడికి కావాల్సింది ఆత్మతో, మనసుతో సరైన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఎంతసేపు ప్రార్థన చేసావని కాదు, ఎలాగూ ప్రార్థన చేసావో అదే దేవుడు చూస్తాడు. ఎంతసేపు అనేది కాదు, ఎలాగూ నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, ఎలాగ సిద్ధపడి వస్తూ ఉన్నావు అది చూస్తాడు దేవుడు చూచేది. ఏలియా ఎంత నీతిగా బ్రతికాడో తెలుసా? నీతిమంతుని యొక్క ప్రార్థన అని చెప్పి యాకోబు రాసిన పత్రికలో చివరిలో నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము గలదై అని చెప్పిన సందర్భంలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని చెప్పాడు. దేవుడు మనం నీతిగా జీవించి నీతిగా సిద్ధపడితే, మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఈ సిద్ధపాటు ఉండదు. ఎవరో చెప్తారండి ప్రార్థన చేసుకో అంటారు, ప్రార్థన చేసుకో, యేసయ్యా మనం సిద్ధపడాలి. మొట్టమొదట సిద్ధపడు. యేసు ప్రభు వారు కూడా శిష్యులకు ప్రార్థన వెంటనే నేర్పించాల. మీరు వేషధారుల వలె ఉండొద్దు, అన్ని జనుల వలె ఉండొద్దు, ఇలాగ అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రార్థన ఇలాగూ ప్రార్థించి. ఇక్కడ కూడా మనం ముందు సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. ఏలియా ప్రార్థన విన్న దేవుడు ఈరోజు మన ప్రార్థన కూడా వింటాడు. ఈ రోజున ఈ జనులందరూ కూడా ఎవరి వైపు తిరగాలి? నీ వైపు తిరగాలి. నీవే దేవుడు అని అందరూ తెలుసుకోవాలి. ఈ దేశం అంతా కూడా అందరూ నీ వైపు తిరగాలి ప్రభా. వారు నిన్ను ఎరగాలి.
మేము నీ బిడ్డలమని ప్రజలు తెలుసుకునేటట్లు చెయ్యి. మేము నీ బిడ్డలం, మీ సేవకులం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం అని చెప్దామా? రండి, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఏలియా ఎంత సిద్ధపడ్డాడు, మనుషులను ఎంత సిద్ధపరిచాడు. ఆ ప్రార్థన అనేది చిన్న ప్రార్థనే, కానీ ఆ ప్రార్థనలో అంశాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. మేము దీర్ఘ ప్రార్థన ఉంది, అంశాలు లేవు, విశ్వాసం కూడా లేదు. ఎలా ప్రార్థన చేయాలో అర్థం కాని సతమతమైపోతూ అన్యజనులాగా కేకలు వేస్తున్నాం తప్ప ప్రయోజనం మాత్రం శూన్యమే కనబడుతూ ఉంది. ఆ రోజున నీ సేవకుడు, నీ భక్తుడు, నువ్వు ఏర్పరచుకున్న ప్రవక్త అయిన ఏలియా ప్రార్థన చేస్తే నువ్వు ఆలకించిన దేవుడివి. ఈరోజు మేము కూడా ఆ మెట్టులోనికి ఎదగడానికి మీ కృప మెండుగా మాకు ప్రసాదించండి. వీళ్ళందరితో కూడా మీరు మాట్లాడారని విశ్వాసంతో మీకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.